ఇది పుట్నాల పప్పు అండి. ఇది పుట్నాల పప్పుని పొడి చేసినటువంటిది. ఆయిల్ పెట్టుకుని శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. తాలింపు వేగిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ కానీ లేదా వేడన్నం కానీ అందులో బాగా కలిపేసుకోవాలండి. లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే కనుక ముందు పొడి పొడిలాడుతూ అన్నాన్ని ఫ్రీ చేయాలి. వేడన్నం అయితే డైరెక్ట్గా కలుపుకోవచ్చు. ఇలా పైన కింద అలా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద ఉల్లిపాయ పట్టిందండి. మీరు క్వాంటిటీని బట్టి మీరు చూసుకోవచ్చు. సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. తర్వాత పొడుం కలిపిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుంటానికి కుదరదు. లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే కనుక కొంచెం వేడెక్కాలి. వేడెక్కిన రైస్లో పొడుం కలిపేసుకోవాలండి. ఇది ఫైనల్.